ఇప్పుడే మాట్లాడన్నా, అంత టైం ఉందా? గైస్ ఫైనల్లీ ఇంటి క్రూజ్. Single number 1. Started. హాయ్ ఆల్, వెల్కమ్ టు సింగపూర్ వ్లాగ్ డే 3. సో మీరు నా ప్రీవియస్ సింగపూర్ వ్లాగ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే ప్లేలిస్ట్ లింక్ చేశాను. సో మీరు వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ డే 3లో ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది ప్రీవియస్ వ్లాగ్ కూడా ఉందన్నమాట. సో అది కూడా వెళ్ళి చూడని వాళ్ళంటే చూసేయండి. దాంట్లో మేమైతే మా సింగపూర్ ట్రిప్ని రిస్క్లో పెట్టామన్నమాట. సో అలా జరిగింది అది. అండ్ వీఆర్ క్రూజ్. సో ఫైనలీ మనం ఉండబోయే 3 days జర్నీ క్రూజ్ ఇదే అనమాట. ఫైనలీ గైస్, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను క్రూజ్ ఎక్కబోతున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాం మీతో. అండ్ ఫస్ట్ అయితే మేము అరౌండ్ 5 o'clock అలా మరీనా క్రూజ్ సెంటర్ బేస్కి అయితే వచ్చేసాము. రాగానే వీళ్ళు మా లగేజెస్ ని హరిగా అయితే తీసేసుకెళ్ళి వాళ్ళైతే చెక్ ఇన్ రూమ్ లో పెట్టేశారు. అండ్ మేమైతే ఇలా క్రూజ్ సెంటర్ కి ఎంటర్ అవ్వగానే అక్కడంతా క్యూ లైన్ చూసి ఏంటా అనుకున్నాము. ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాం అసలు ఏంటి అని. సో మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడంతా క్యూ లైన్స్, అంటే మనకి ఒక్కొక్క డెక్ అసైన్ చేశారనమాట. అంటే మనం తీసుకునే రూమ్ ని బట్టి మనకి డెక్స్ అసైన్ చేస్తారు. అండ్ ఇక్కడ మేము ఎంత రిలాక్స్ కూర్చోండి. చెక్ ఇన్ చేయలేము కానీ పోయి ఆడ మంచిగా రిలాక్స్ అవుతుంది. అందరు ఐడి కార్డ్ చూస్తే కానీ మాకు గుర్తు రాలేదు మాకు చెక్ ఇన్ ఉంది. సో అది చెక్ ఇన్ అనమాట. స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము చిల్లు కూర్చున్నాం. సో చేసి ఐడి కార్డ్ తీసుకుంటాం. సో అది గైస్, ఫస్ట్ మీరు రాగానే మీరు ఏ డెక్ కనుక్కోండి. అక్కడ వాళ్ళు చెప్పే వాళ్ళ గైడ్స్ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్ ఇన్ అయ్యి ఈ ఐడి కార్డ్ తీసుకోవాలన్నమాట. సో ఇది మ్యాండేటరీ. క్రూజ్ మొత్తంలో ఈ ఐడి కార్డ్స్తోనే తిరుగుతాం అనమాట. సో ఫైనలీ ఇదే మనం వెళ్ళబోయే క్రూజ్ అనమాట. చాలా పెద్దగా ఉంది కదా. సో లైఫ్లో ఇంత దగ్గర క్రూజ్ చూడడం. అండ్ ఇది మొత్తం 19 floors అనమాట. సో చాలా బాగుంటుంది. వీడియో అస్సలు స్కిప్ చేయకండి. సాయి కన్నా నా ఎగ్జైట్మెంట్ చూసారా? క్రూజ్కి ఎంటర్ అవుతుంటే ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో గైస్, అలా క్రూజ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడ నుండి అయితే మనం క్రూజ్ ఎంట్రీకి వెళ్ళిపోతాం. సో ఇదంతా కైండ్ ఆఫ్ కొంచెం ఎయిర్పోర్ట్కి ఎంట్రీ అయ్యేలాగా ఉంటుందన్నమాట. గైస్, మీకు ఎలాంటి డౌట్స్ అండ్ రిగార్డింగ్ క్రూజ్ కానీ ట్రిప్ కానీ ఉన్నా సరే లెట్ మీ నో ఇన్ కమెంట్. ఫస్ట్ ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే వాళ్ళు మన పాస్పోర్ట్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. సో కలెక్ట్ చేసుకొని అక్కడ నుండి మన రూమ్స్, అంటే మన డెక్కి వాళ్ళు రూట్ని అసైన్ చేస్తారు. సో అక్కడికి నుండి మనం రూమ్స్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ గైస్ మా రూమ్ కాస్ట్ అంత వర్త్ ఎంత, మా 3 days స్టేకి అరౌండ్ మాకు 70K అయింది గైస్. సో ఎస్, నేనైతే ఫస్ట్ ఎంటర్ అయ్యాక నాకు ప్రైస్ చెప్పాడనమాట. నేను నిజంగా షాక్లో ఉండే. అసలు 70,000 ఆ రూమ్కి అని. అంటే క్రూజ్లో వెళ్తున్నాం కదా. సో వాటర్లో స్టే అంటే మినిమం, అది కూడా గెంటింగ్ రిసార్ట్స్ వరల్డ్ క్రూజ్ ఇన్ సింగపూర్ టు మలేషియా. సో ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ లైఫ్లో ఇలాంటివన్నీ వర్త్ అనమాట. సో డెఫినెట్గా మీరైతే క్రూజ్ జర్నీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. క్విక్గా రూమ్ టూర్ అయితే చూసేయండి. ఇక్కడ మాకైతే ఇలా బెడ్ ఉంది. అండ్ దానికి ఒక వాల్ సీనరీ. అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఇచ్చారు, లాకర్ ఉందన్నమాట. సో దాంతోపాటు మనకి ఇలా వార్డ్రోబ్స్, అంటే మన డ్రెస్సెస్ అరేంజింగ్కి అలా ప్లేస్, అండ్ టీవీ ఉంది. ఇవేవి మనం అంత యూజ్ చేయము, ఎందుకంటే మనకు అంత టైం కూడా ఉండదు క్రూజ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఇక్కడైతే వాష్రూమ్స్ చాలా నీట్ క్లీన్గా ఉన్నాయన్నమాట. సో ఇలా అందులోనే సింక్, బాత్కి అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్రషెస్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా వేరే అప్పర్ డెక్ రూమ్స్ ఇంకా బాగుంటాయంట. సో ఈ రూమ్ అయితే మా రూమ్ ఇలా ఉంది. అండ్ మేము క్విక్గా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ స్నాక్ టైంకి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ అన్నీ మనకి ఆ డే అంటే టైం టేబుల్ అంతా మనకి డిస్ప్లే చేస్తారు. ఎవ్రీ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో ఆ టైమ్స్కి మనం వెళ్ళి అన్ని ఈవెంట్స్ కానీ ఏమేమి ఉన్నాయో అన్నీ ఎంజాయ్ చేయవచ్చు. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మేము ఫైనల్గా క్రూజ్ పైకి అయితే వచ్చేసామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో అరౌండ్ 7 అలా స్టార్ట్ అవుతుంది మనకి సెంటర్ నుండి టు మలేషియా. సో నైట్ అంతా ట్రావెల్ చేస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఐజ్, మీకు ఎవరైనా మోషన్ సిక్ అంటే క్రూజ్లో అట్లా మనం ఉంటే మాత్రం మెడిసిన్ క్యారీ చేయండి. అండ్ ఇక్కడైతే మేము ఈవినింగ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం.
గైస్ చూసారు కదా అంత బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ. అక్కడ ఇంకా వేరే వేరే షిప్స్ అండ్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అరౌండ్ 7 కల్లా స్టార్ట్ అవుతుంది. సో క్రూజ్ అయితే అండ్ చెప్పాను కదా సింగపూర్ టు మలేషియా అని. అండ్ 7 అవుతుంది అన్నాను కదా. సో డిన్నర్ టైమింగ్ కూడా ఇవే అనమాట. అరౌండ్ 7 to 10 వరకు ఉంటాయి. సో ఆ లోపు మనం డిన్నర్ చేసి రావాలి. అండ్ ఇందాకే కొంచెం స్నాక్స్ అన్నాం కదా అని చెప్పి సో పైన మంచి వ్యూ ఎంజాయ్ చేసి లైక్ సన్సెట్ అంతా ఎంజాయ్ చేద్దాం అనే లోపే ఆల్రెడీ కొంచెం సన్సెట్ అయిపోయింది అనమాట. 7 కదా. సో అలా ఇంకా సింగపూర్ వ్యూ క్రూజ్ నుండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అసలు చాలా బాగుంది. అబ్జర్వేషన్ డెక్ అండ్ ఆ గెంటింగ్ వీల్ అంతా సో వర్త్ ఇట్ గైస్. అసలు సింగపూర్ ట్రిప్ లో ఈ క్రూజ్ అనేది బెస్ట్ పార్ట్. లైఫ్ లో ఈ ఎక్స్పీరియన్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు. అంత బాగుంటుంది. చాలా పీస్ఫుల్ గా అసలు మా క్రూజ్ జర్నీ ఎలా అయిపోయిందో కూడా అసలు తెలియలేదు. అంత ఎంజాయ్ చేసాము. అండ్ వితౌట్ వైఫై అదెందుకో ఫస్ట్ చెప్తాను. అండ్ ఈ వ్యూని అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో అలా ఈ ఈవినింగ్ వ్యూ ఎంజాయ్ చేశాక ఇక్కడ మేము లైక్ ఇంకా క్రూజ్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్ సెన్సార్ ఉంటుంది. దేనికైనా సరే మన హ్యాండ్తో అది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ అయితే ఒక లైబ్రరీ ఉంది. సో పైన టాప్ ఫ్లోర్ లో ఉందన్నమాట. ఇక్కడ బుక్స్ చూడని చదివే లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. అలా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అసలు ఎంత బాగుంది గా ఈ సెటప్. అండ్ ఇక్కడ మా సాయి ఏదో బుక్ తీసి చదువుదాం అనుకున్నాడు. బట్ ఆకలేసిందని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోయాం. అండ్ ఇంకా మేము అరౌండ్ ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇక్కడ షాపింగ్ అంటే ఒక ఫ్లోర్ అంతా షాపింగ్ ఉంటుంది గైస్. సూపర్ అసలు ఇక్కడ అన్ని బ్రాండ్స్, అన్ని జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్, డ్రెస్సెస్, ఎవ్రీథింగ్. బట్ రేట్స్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట. అండ్ అలా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలాగా సెటప్ చేశారు. అండ్ ఇంకో ఫ్లోర్ మొత్తం కసినో ఉంటుంది. అది నేను చూపిస్తా. యాక్చువల్ గా షూట్ చేయదన్నారు బట్ కొంచెం తీసాను. అండ్ ఇక్కడైతే వాళ్ళు లక్కీ డిప్ కాన్సెప్ట్ పెట్టారంట. సో దానికి ఇలా మనకు కూపన్ ఇచ్చారు. అరౌండ్ ఒక 9 o'clock అలా లక్కీ డిప్ ఓపెన్ చేస్తే మన నంబర్ వస్తే మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారంట. హోప్ మనకు రావాలని కోరుకుందాం అనుకున్నాను. సో వచ్చిందా లేదో వీడియో ఎండ్ వరకు చూసేయండి. The lucky dip 60. సో ఇప్పుడు మనకి 16th floor లో డిన్నర్ ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ డిన్నర్ ఎంటర్ అవ్వగానే కొంచెం క్యూ లైన్ కనిపించింది. సో లైక్ ఎందుకు ఈ క్యూ లైన్ అంటే మన రూమ్ నంబర్స్ మనకు స్కాన్ చేసి మనకి టేబుల్స్ అసైన్ చేస్తారనమాట. సో ఎందుకంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి అలా మనం చెక్ ఇన్ అయ్యి మనకు నంబర్ దగ్గరే మనం తినాలన్నమాట. ఫస్ట్ గైస్ మేమైతే రైస్, అసలు ఇండియన్స్ కదా. సో ఫస్ట్ బిర్యానీ అయితే ఫుల్ కుమ్మేసాము. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. సో ఇప్పుడు మీకు నేను ఈ ఫుడ్స్ అని చూపిస్తాను అనమాట. నేనైతే ఫుల్ డిన్నర్ చేసేసాను. అంత ఆకలేసింది నాకైతే. సో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ గై. సో లైక్ ఇక్కడ ఒక షార్ట్ వీడియోలో నాకు కమెంట్ చేశారనమాట. లైక్ మన ఫుడ్ ఉంటుందా, తినగలుగుతామా అని. ఇక్కడ మన ఫుడ్డే కాదు ఎవ్రీ కంట్రీ ఫుడ్ ఉంటుంది. లైక్ జైన్స్ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. అంటే లైక్ వితౌట్ ఆనియన్స్ కుక్ చేస్తారు కదా. ఆ ఫుడ్ ఉంటుంది. ఇన్ వెజ్, నాన్ వెజ్, మొత్తం ఇటాలియన్, చైనీస్, అసలు ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ బ్రౌనీ చూసారా అయిపోయింది. బట్ వాళ్ళు ఎవ్రీ టైం ఫిల్ చేస్తానే ఉంటారు. 7 to 10 or 11 వరకు ఉంటుంది అనమాట డిన్నర్. దాని తర్వాత ఇంకా ఉండదు. ఆ లోపు మనకి నచ్చిన టైంలో వచ్చి తినేసేయచ్చు. ఇంకా నాకు మా సాయికి అయితే ఇంకా సాయి నాకనే ఫుడ్ లవర్ కాబట్టి ఫుల్ అసలు కుమ్మేసాం అనుకోండి. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ ని. ఎవ్రీ ఫుడ్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి వచ్చింది తినడానికే కదా. సో అందుకే ఏది మిస్ చేయకుండా అన్ని టేస్ట్ చేసాం. ఎండి చేపలు, అట్టి చేపలు రోస్టెడ్ నైస్ కదా. సో ఇలా అట్టి చేపలు కూడా పెట్టారనమాట. సో ఇలాంటి ఫుడ్ అయితే బయట అస్సలు ట్రై చేయం కదా. సో ఇక్కడ అన్ని తిన్నామని. బట్ థ్యాంక్ గాడ్ మాకైతే ఏం అవ్వలేదు. మంచి సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వచ్చామన్నమాట. ఎంత డిఫరెంట్ ఫుడ్ తిన్నా కూడా. మోస్ట్లీ మన బిర్యానీస్ అయితే చాలా బాగా చేశారండి. సో అదైతే నేను 5 out of 5 వచ్చు. అండ్ మీలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. అంటే ఇంటర్నేషనల్ కదా, సో మన ఫుడ్ ఎలా ఉంటుందో ఉండదు అని. సో ఎవరు అసలు ఏం అలా డౌట్స్ పెట్టుకోకండి. మంచిగా వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ అప్పుడు బ్రౌనీ అయిపోయిందని చెప్పి అక్కడ తినలేదు. సో ఇక్కడ వాళ్ళు చూడండి వేడిగా బ్రౌనీ ఇచ్చి అక్కడ వైట్ క్రీమ్ పెట్టారనుకుంటా. అసలు సూపర్ గా ఎంజాయ్ చేశాను నేనైతే. ఆఫ్టర్ డిన్నర్ ఫుల్ స్వీట్స్, డిజర్ట్స్, అసలు ఎన్ని తినొచ్చో మనం అయితే. ఫుడ్ కోసం ఈ క్రూజ్ రావచ్చు అని చెప్తా. అంటే ఇంత షిప్
సూపర్. ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ తినాలంటే అసలు రాసి పెట్టుండాలనిపించింది నాకైతే. ఈ ట్రిప్కి అయితే మా సాయికి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. అసలు చాలా చాలా నాకైతే బెస్ట్ ట్రిప్ ఎవర్. థ్యాంక్ యూ. ఇక్కడ రోజా ఇచ్చాడు, అస్సలు ట్రై చేయకండి గైస్. అసలు ఒక్క పీస్ కూడా తినలేకపోయాం, అంత యాక్కుండే. అండ్ ఇక్కడైతే చూస్తాను కదా ఇంకా డిఫరెంట్ టైప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి ఫుల్గా డిన్నర్ అయితే మేమైతే ఫినిష్ చేసేసామన్నమాట. సో మొత్తం ఇలానే ఫ్రూట్స్ స్వీట్స్ అలా మొత్తం ఒక సర్కిల్ ఒక కోట్ తర్వాత ఒక కోట్ అలా రిపీట్ అవుతుంది అనమాట. సో అందుకే ఇంకా నేను ఇక్కడ మీకు మొత్తం చూపించాను. అండ్ ఇంకా అలా కొంచెం అన్ని వీడియో కవర్ చేసేలోపు ఇంకొంచెం అరిగిపోయింది అనిపించింది. సో అందుకే ఇక్కడ మేమైతే పాయసం కీర్ అసలు మొత్తం సాబుదానా అండ్ సేమియా విత్ పాయసం సూపర్గా ఉండే అనమాట. అండ్ ఇక్కడ మేమైతే కొంచెం ఇక్కడ ఇండియన్ ఫుడ్ అని ఇక పెట్టారనమాట సపరేట్గా కోట్ లాగా. సో అందుకే మేము అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఇక్కడ బర్గర్ ఫ్రైస్ అవన్నీ ట్రై చేశాక ఇవి కూడా ఒకసారి వెళ్ళి చూసి తిందామని చెప్పి అక్కడ వెళ్ళామన్నమాట. సో అక్కడ చూస్తున్నాగా ఇండియన్ వెజిటేరియన్ అనమాట. సో ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఇంకా మన ఫ్రైస్ సమోసా కెచప్ అలా అసలు అవి చూసేసరికి ప్రాణం లేసొచ్చింది మళ్ళీ ఒకసారి. సో అవి కూడా చాలా చాలా బాగుండే. సో సూపర్గా తిన్నాం అనమాట. ఇక్కడ వైఫై లేదన్నాను కదా, సో ఎందుకంటే వైఫై ఇక్కడ ఛార్జబుల్ అనమాట. సో దానికోసమే నో ఫ్రీ వైఫై ఇక్కడ. ఆల్మోస్ట్ డిన్నర్ అయిపోయింది. అట్ లాస్ట్ సాఫ్ట్ ట్రై చేద్దామని వెళ్ళాను, ఆ కౌంటర్ దగ్గర అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి మనకు అక్కడ కోన్స్ ఇస్తారు. సో అక్కడ వెళ్ళి మనం మిక్స్ కానీ సింగిల్ కానీ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఫుడ్ అయితే అన్లిమిటెడ్, ఇది చెప్పడం మర్చిపోయా. సో అదనమాట మ్యాటర్. సో ఇక్కడైతే ఇక్కడ ఒక మ్యూజిక్ లైవ్ బ్యాండ్ వచ్చింది. సో అక్కడైతే మేము వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ అయితే ఎంజాయ్ చేసా. అండ్ నాకు ఇక్కడైతే ఒక్క సాంగ్ అర్థం కాలేదు కానీ ఫుల్ వైబ్ అయిపోయా అనమాట. సో అదంతా క్యాసినో ప్లే ఆ గేమ్ ఆడే వాళ్ళ దగ్గర అనమాట లైవ్ బ్యాండ్. సో అలా గేమ్స్ ఆడుతూ చూస్తూ కొంత డబ్బులు ఇస్తారు. సో అలా ఉంటుంది ఆ లైవ్ బ్యాండ్. ఇక్కడ ఇంకో యాక్టివిటీ అయితే ఇలా డార్జిలింగ్ డిపార్చర్ వాళ్ళ డాన్సింగ్ అనమాట. సో తిన్నాం కదా, అది అరగాలంటే ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి. సో అందుకోసం వీళ్ళు ఇక్కడ డాన్స్ షో పెట్టారు. నేను అయితే ఫుల్లీ వైబ్ అనమాట. సో ఇది గైస్ మా క్రూజ్ నైట్ స్టే ఇలా అయ్యిందనమాట. ఫస్ట్ డే 1గా ఇది. సో చాలా చాలా ఎంజాయ్ చేసాం, అన్ని ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ ఎక్సైటెడ్ అయ్యాము. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇదైతే మా డే 1 వ్లాగ్. సో నెక్స్ట్ డే రేపు మార్నింగ్ టు నైట్ ఏంటి చెక్అవుట్ వరకు అనేది నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి లాస్ట్ గేమ్ యాక్టివిటీగా బింగో ఆడారనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉండే బింగో. సో మనం ఎలా లైక్ రోజ్ జల్లీ ఫై అలా అవన్నీ ఉంటాయి కదా, బట్ ఇలా అలా కాదు. వాళ్ళు నంబర్ చెప్తారు, ఆ బింగో అనే లెటర్స్ ఏవి ఫస్ట్ ఆ లైన్ ఫిల్ అయితే వాళ్ళనమాట. ఒక అమ్మాయి వీలైంది మొత్తం ఆ విన్నర్ ప్రైజ్ చూస్తున్నారు కదా, 118 SD సింగపూర్ డాలర్స్. సో అది గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై, గుడ్ నైట్. Guys, we had a lot of fun in game. Oh, disco petrol. Yes, madam. Bye guys, that's it for ఎంత పెద్దగా ఉంది షిప్.